చంద్రబాబు నాయుడు గారు ఆటోలకి 15,000 వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? మీకు పడిన మంది మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది సార్. అక్కడ చెప్పంగానే మా అకౌంట్లో అమౌంట్ అయితే వచ్చేసింది. చాలా అంటే ఈ దసరా పండుగ సందర్భంగా మాకు ఈ 15,000 రూపాయలు రావటం నా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ అయ్యింది. అలాగే నా ఆటోకి కూడా కొంచెం రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ పరంగా కూడా నాకు సపోర్ట్ అయినాయి ఆ అమౌంట్. నిజంగా దసరా పండుగ అంటే మా ఇంట్లోనే ఉంది. లోకేష్ సార్ పుణ్యమా అంటూ సారు పుణ్యమా అంటూ. లోకేష్ గారు మీ ఆటో ఎక్కారు, మీకు ఎలా అనిపించింది? అసలు ఏంటి? చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి. నేనైతే షాక్. నిజంగా అది మనస్ఫూర్తిగా రాత్రి అనుకుంటూ పడుకున్నాను, సార్ నా ఆటో ఎక్కితే బాగుండు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, కరెక్ట్గా నేను యూజ్ చేసుకున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. సార్ చాలా సరదాగా మాట్లాడారండి. క్యాజువల్ వ్యక్తులు ఆటో ఎక్కితే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడే హోదానైతే చూసుకోలేదండి. చాలా చక్కగా మాట్లాడారు. మంచి చెడులు అడిగారు. మీకు ఏం కావాలమ్మని అడిగారు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమ్మా అని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీగా మంచిగా మాట్లాడారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పుడు లోకేష్ గారు అక్కడ సీఎం కొడుకు, దాంతో మంత్రి గారు, అలాంటిది మీ ఆటో ఎక్కి అంత దూరం నుంచి ప్రయాణించి మీ గురించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నువ్వు స్లోగా వెళ్ళమ్మా, పర్లేదు, కంగారు లేదు, ఇలాగే నువ్వు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు, నిజంగా నీలాంటి మహిళలు ఇంకా ఎక్కువ మంది రావాలి, తీసుకొస్తాము, ఇంకా మంచి మంచి పథకాలు కూడా పెట్టి అందరికీ సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. నిజంగా ఒక ఇంట్లో బిడ్డ ఎలా అయితే ఆలోచిస్తారో అలా ప్రతి ఆడపిల్ల గురించి, ప్రతి కుటుంబం గురించి చక్కగా ఆదుకోవటం కానీ, చక్కగా మాట్లాడటం కానీ, వివరంగా అడిగి తెలుసుకోవటంలో చాలా మంచి నిర్ణయం అండి. అసలు అది బయట వాళ్ళు చేస్తారో లేదో తెలియదు కానీ సార్ మాత్రము క్షుణ్ణంగా అసలు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, మీ ఈ ఆటో ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా బాగా అడిగారు. నేను చెప్పాను. ఇంక మేము ఈ 10 ఏళ్ళ నుంచి కూడా నేను తోలుకోగలుగుతున్నాను. మా వారు హ్యాండిక్యాప్డ్, అంటే యాక్సిడెంట్ అయ్యింది. సో దాని మూలన మేము చేసుకున్న పని కూడా మా వారు చేయలేకపోయారు. ఆయన బాధ్యత నా బాధ్యత అనుకుని కూడా నేను ఈ ఆటో వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త శక్తి వచ్చింది. ఫస్ట్ ఆటో తీసుకొచ్చింది ఎవరంటారు? నారా చంద్రబాబు నాయుడు సార్ మహిళలకి. అలాగే మా ఏరియా బొండమ్మ గారు ఉన్నారు, ఎమ్మెల్యే సార్, మళ్ళీ మాకు ఏరియా కార్పొరేటర్ గారు. అంటే సీఎం చంద్రబాబు మహిళలకి ఆటో తీసుకొచ్చి ఈరోజు మీ కాళ్ళ మీద నిలబడాలని చేయటం అందుకే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ సార్. పథకం ఒకటి ఉంటుందని కూడా మేము ఊహించలేదు. ఇంకా ఈ రోజుల్లో మామూలుగా ఎస్క్యూటీయో కుట్టు మిషన్లు అలా మేము ఏదైనా చిన్న చిన్న పనులు వ్యాపారాలకి అట్లా చేతినిచ్చిండ్రు కానీ లేడీస్కి ఆటో తోలాలన్న ఊహ ఆ సార్కి రావటము చాలా మెరాకిల్. ఆ వచ్చిన అవకాశాలలో నేను ఉండటము ఇంకా మెరాకిల్. ఇలా ఈరోజు నేను వాళ్ళ అబ్బాయినే నేను ఆ ఆటో ఎక్కించుకొని తీసుకొస్తున్నానంటే అది మెరాకిలే. ఇంకా అసలు నాదైతే హ్యాపీ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు అన్నీ మీకు సక్రమంగా అందినాయి సార్. 2 సిలిండర్లు వచ్చినాయి. అలాగే తల్లికి వందనం పడింది. ఇప్పుడు మాకు ఆటో కార్యక్రమంలో సేవలో కూడా మాకు ఇప్పుడు 15,000 రూపాయలు స్పాట్లోనే వచ్చేసినాయి. చాలా హ్యాపీ సార్. ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు సభలో, ఆటోలకి ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఓలాలు, బైకులు అన్నీ పెట్టుకొని మాకు అసలు ఏంటంటే వాళ్ళు ఇచ్చేది బైకుల మీద 10 రూపాయలు తగ్గించుకున్నామన్నా కానీ మాకు గిట్టుబాటు అవ్వట్లేదు. ఆటోలు అయ్యేసరికి, బైక్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు స్పాట్లోనే. మాకన్నా వాళ్ళే వచ్చి ముందు నిల్చుంటున్నారు లైన్లో. సో దానివల్ల మాకు ప్రాబ్లం అయ్యింది. మా అందరికి న్యాయం చేస్తున్నందుకు తప్పకుండా న్యాయం చేస్తారు. మేము కూడా మళ్ళీ వృద్ధిలోకి వస్తాము. గవర్నమెంట్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలి, ఇలాగే అభివృద్ధి జరగాలి, ఇలాగే ఆడవాళ్ళకి అందరికీ చేయూతనిస్తూ మేము అంచెలంచెలుగా ఎదగాలి సార్. అంటే గవర్నమెంట్ ఏ పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని అంటున్నారు కదా. అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు సార్. అది మంచిగా గవర్నమెంట్ అలానే ఎవరు చెప్తారు సార్? ఇంకా మీరు చెప్పగలరు. ఇప్పుడు అందరూ అంటూ ఉంటారు కానీ అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్తే పని చేయలేము. ఇప్పుడు స్టార్టింగ్లో నాకు ఆటో వచ్చింది అన్నారు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు రోడ్ల మీద పోయి ఏం తోలుతావు, నీకు అవసరమా అన్నారు. మా ఫ్యామిలీలో కూడా చాలామంది అన్నారు, మనకెందుకు ఇవన్నీ కుట్టు మిషన్ నేర్చుకోవచ్చు కదా అని. సరే నేను కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాను అన్నాను. ఈరోజు నా భర్త కాలు ఇరిగి మంచంలో పడున్నారు. ఏ కుటుంబం వచ్చి చూసింది? నాకు ఈ కుటుంబమే కదా ఆదుకుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇది తీసుకురాబట్టే కదా నేను ఈరోజు మారుమూల గ్రామంలోకి వెళ్ళి నేను తోలుగలను. కూర్చోబెట్టి పోషిస్తే ఎన్నాళ్ళు కొండైనా కరిగిపోద్ది. కానీ అదే పని చూపించి దారి నడిపిస్తే ఈ ఊరు కాకపోతే విజయవాడ కాకపోతే గుంటూరు కాకపోతే మా కనిగిరి వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలిగిన ధైర్యం వచ్చిందా లేదా?
రేపటి రోజున పరిస్థితి ఈ రోజుకి బాగున్నా రేపటి రోజు నా జీవితంలో ఏదైనా విషాదకరం జరిగినా సరే నాకు ఇదంటూ ఒక ఆధారం ఇచ్చారా లేదా, లైఫ్ టైం నేను నా పిల్లల్ని హ్యాపీగా ఉండొచ్చా లేదా, ఒకరి మీద కాళ్ళ మీద ఆధారపడకుండా. అది చంద్రబాబు నాయుడు అంటే. Please subscribe to Leo News for more videos.